సో, సార్ మనం అనుకుంటున్నాం అంటే చాలామంది ఇలా అవేర్‌నెస్ వచ్చిందనో లేదా మ్యారేజెస్ ఎప్పుడు చేసుకోవాలి, ఏంటి అని వాళ్ళంతట వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నప్పటికీ, చాలా చోట్ల, చాలా ఫ్యామిలీస్‌లో ఇంకా, ఇంకా గూడా విపరీతమైన స్ట్రెస్ అండ్ ఎంతవరకు ప్రొలాంగ్ చేయొచ్చు ఈ రిలేషన్‌ని? ఏది కట్ ఆఫ్? ఎంతవరకు భరించొచ్చు? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఇక చాలు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనే పాయింట్ ఏది? అనే స్పెసిఫిక్ పాయింట్ ఇంకా గూడా చాలా ఫ్యామిలీస్‌లో తెలీదు. అది తెలియకపోవడం వల్ల ఆ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా విపరీతంగా తీసుకుంటున్నారు. ఇంకోటి మళ్ళీ డైవర్స్ అనే పాయింట్ తీయడం అనేది ఇంకా గూడా ఇప్పటికి గూడా మనం అనుకుంటున్నాం డైవర్స్ రేట్స్ పెరుగుతున్నాయని. కానీ చాలా చోట్లల్లో, చాలా ఫ్యామిలీస్‌లో ఈ ఇద్దరు కపుల్‌కి ఓకే ఉన్నా ఎక్స్‌టర్నల్ సొసైటీ ఆర్ ఫ్యామిలీ, తల్లిదండ్రులు ఇదంతా దాంతో పట్టుకొని చాలా వరకు ఇంకా మగ్గిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. అది మగ్గిపోవడమా? లేదా కంటిన్యూ చెయ్యాలా? ఎంతవరకు కంటిన్యూ చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఇది యాక్చువల్‌గా ఒక మ్యారిటల్ బాండ్‌లోకి వెళ్ళిన తర్వాత దాన్ని భరించాల్సిన సిట్యుయేషన్ ఉంటే ఎంతకాలం భరించాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? అనేది జనరల్ ప్రిన్సిపల్ మనం చెప్పలేం. ఎవరి యొక్క పర్సనల్ అంటే ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ అంటారండి. కస్టమైజ్డ్ లాగా. హ్మ్. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆ ఇద్దరి యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేరా? అనే దాన్ని బట్టి, వాడి పెళ్లి ఎన్నాళ్ళు అయింది అనే దాన్ని బట్టి, హ్మ్. వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉన్నారో దాన్ని బట్టి, వాళ్ళిద్దరు ఎంప్లాయీసా కాదా అనే దాన్ని బట్టి, ఆమె ఎంప్లాయీయా కాదా అనే దాన్ని బట్టి, ఆమెకి సెల్ఫ్ సస్టైన్డ్‌గా బతకగలిగిన కెపాసిటీ ఉందా లేదా అనే దాన్ని బట్టి, హ్మ్. సేమ్ ఇతను కూడా ఎమోషనల్లీ వీక్ అవుతాడా? డిపెండెంటా కాదా అనే దాన్ని బట్టి, ఆమె కూడా ఇతని మీద సేమ్ ఎమోషనల్‌గా డిపెండెంటా కాదా అనే దాన్ని బట్టి. హ్మ్. సో, మ్యారిటల్ బాండ్‌ని వాళ్ళిద్దరూ ఏ ఏదో టైంలో కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హ్మ్. చాలా ఈక్వేషన్స్ ఉంటాయని నమ్ముతాను నేను. ఏదో ఒకటో, రెండో చెప్పడానికి లేదు. అవును. డిపెండ్స్ కానీ ఆన్ ఇండివిడ్యువల్. అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎనీ మ్యారిటల్ లైఫ్‌లో, మ్యారిటల్ బాండ్‌లో ఎక్కడో ఒక చోట డిస్టర్బెన్సు, ఒక చిన్న మనస్పర్ధో, కమ్యూనికేషన్ గ్యాపో, చిన్న కొట్లాటో ఉండకుండా అయితే ఉండదు. హ్మ్. హ్మ్. అది ఇంటెన్సిటీ, డిగ్రీస్ పెరుగుతాయా, తగ్గుతాయా అని దాన్ని బట్టి తప్పించి అస్సలు లేకుండా హ్మ్. హ్మ్. సరే కొన్ని సందర్భాల్లో అసలు ఉండవా అంటే ఎవ్రి లా హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్ లాగా ఎక్సెప్షన్స్ ఎక్కడైనా ఉంటాయి. అవును. ఆ ఎక్సెప్షన్స్ కూడా ఎందుకుంటాయి అన్నప్పుడు నేను గమనించింది, హ్మ్. మ్యారిటల్ బాండ్‌లో మా మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంది అన్నారు అంటే మైట్ బి వాడు 3 రకాల కేటగరీస్ అయి ఉంటారు. ఒకటేమో వెరీ, వెరీ, వెరీ కంపాటబిలిటీ. హ్మ్. అంటే ఇంక అండర్‌స్టాండబిలిటీ, కంపాటబిలిటీ వాళ్ళలో అబ్బా! అది ఇక పీక్స్ అవి. హ్మ్. దట్ మైట్ బి వన్ రీజన్. హ్మ్. లేదా ఇద్దరిలో ఎవరో ఒకరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం. హ్మ్. అంటే అంతా మీ ఇష్టం అండి. హ్మ్. మీ అభిప్రాయం నా అభిప్రాయం అండి అన్న వాళ్ళకి నో సెల్ఫ్ రెస్పెక్ట్, అవును. నో సెల్ఫ్ ఇమేజ్, నో సెల్ఫ్ ఒపీనియన్. అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎదురు వ్యక్తి చెప్పింది రైట్ అన్నప్పుడు నువ్వు చెప్పిందే నేను రైట్ అంటే ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే కొట్లాటలు వస్తాయి. అవును. సో, మొదటి దాంట్లోనేమో ఎన్ని రకాలుగా ఆర్గ్యూ చేసుకున్నా, అది ఆర్గ్యుమెంట్ అంటే ఎన్ని రకాలుగా డిస్కస్ చేసుకున్నా, హ్మ్. వాడొక బ్రాడ్ మెంటాలిటీతో ఆలోచించి ఎవ్రీథింగ్‌ని కూల్ చేసుకునే తత్వం. హ్మ్. రెండవది ఇద్దరిలో ఎవరో ఒకరు మొగుడో, పెళ్ళామో పూర్తిగా సరెండర్ అయిపోవడం. అవును. అంటే సెల్ఫ్ ఇమేజ్‌నే కోల్పోయి. ఈ 2 కాకుండా మూడోది ఎవరికైనా కాస్తో కూస్తో కాన్‌ఫ్లిక్ట్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్‌లో తక్కువ ఉంది అంటే మైట్ బి దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్ వెరీ వైజ్‌లీ. ఆ వైజ్‌నెస్ అనేది ఓకే. ఇక్కడ నేను తగ్గితే బెటరేమో అని ఆయనో అనుకోవడం ద్వారా, ఇక్కడ నేను చెప్పాల్సిందే అవసరమైతే గట్టిగా అయినా సరే బంధం మాత్రం ఎక్కడ ఇబ్బంది పడదు, ఫ్రగైల్ అవ్వదు. ఇలాంటి ఒక విధమైన ఇద్దరి మధ్యన కంపానియన్ ఉంటే తప్ప. సో, అందుకని వెరీ బ్రాడ్ మెంటాలిటీయా? లేదా వెరీ అండర్‌స్టాండబిలిటీ లేకపోతే గనక మేనేజీరియల్ స్కిల్సా? లేకపోతే గనక ఒకళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం అనేది. బేసికల్‌గా మనలాంటి వాళ్ళం ఇలాంటి టాక్స్ ద్వారా చెప్పాల్సింది యాక్చువల్‌గా మూడవది. హ్మ్. ద స్కిల్స్ విచ్ కెన్ బి అడాప్టెడ్ బై ద పార్ట్నర్ హ్మ్. టు హ్యావ్ ఎ వండర్‌ఫుల్ మ్యారిటల్ లైఫ్. కరెక్ట్. కరెక్ట్. అది ఎవరైనా కావచ్చు. వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు.
చిన్న చిన్న స్కిల్స్ ఎగ్జాక్ట్లీ. అర్థం చేసుకోవడం, బ్రాడ్ అంటే బ్రాడ్‌ని కూడా అన్ను. ఏ సిట్యుయేషన్‌లో ఎందుకు ఎవరు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోగలగడం. అవును. ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుందని ముందే ఆలోచించి పసిగట్టి దానికి ఒక అడ్డుకట్ట వేయగలగడం. హ్మ్. ఇక చాలు ఇంక మనం కొట్టుకున్నది చాలులే అనే దాన్ని ఒకానొక దాన్ని రియలైజేషన్‌లోకి రాగలగడం. కరెక్ట్. ఎక్కడ అతనికి హర్ట్ అవుతాడు లేదా ఆమె హర్ట్ అవుతుందని చూసుకొని ఆ హర్టింగ్ పాయింట్స్‌ని అర్థం చేసుకొని ఆ బ్లాక్స్‌ని హ్మ్. చేసుకోవడం. హర్ట్ అవుతారు అన్న చోట మనం ఉండడం. అవును. చిన్న చిన్న చేంజెస్ 0-10 అనే స్కేల్‌లో 10 దగ్గర ఆయనను, 0 దగ్గర ఆమె ఉంటే అతను ఒక 5 మెట్లు దిగి 5కొచ్చి అవును. ఈమె ఒక 5 మెట్లు ఎక్కి 5 దగ్గరికెళ్తే సరిపోతుంది. కరెక్ట్. సో, ఈ స్కిల్స్ నేర్చుకోవడము అనేది హ్మ్. వెరీ ఇంపార్టెంట్. ఇవాళ యంగర్ జనరేషన్‌కి ఆ స్కిల్స్ ఎక్కువ నేర్పాల్సిన అవసరం మాత్రం ఎల్డర్ జనరేషన్‌గా ఉంది మా అందరి మీద. ఎగ్జాక్ట్లీ.